ఇక్కడ 5:30కి ఇక్కడ నుంచి సార్ నమస్తే. మెయింటైన్ చేస్తాను కదా. ఓకే, 3 కట్ ఆఫ్ ఉన్నాయి. ఫస్ట్ కట్ ఆఫ్, సెకండ్ కట్ ఆఫ్, థర్డ్ కట్ ఆఫ్. ఏంటి సాధ్యం? ఇక్కడ 5:30కి ఇక్కడ నుంచి సార్ నమస్తే. మెయింటైన్ చేస్తాను కదా. ఓకే, 3 కట్ ఆఫ్ ఉన్నాయి. ఫస్ట్ కట్ ఆఫ్, సెకండ్ కట్ ఆఫ్, థర్డ్ కట్ ఆఫ్. ఏంటి సాధ్యం? ఈ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్, కదిరి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ దాదాపు 28వ తారీఖు నుంచి ఫిబ్రవరి 28 నుంచి మార్చి 13 వరకు కూడా మనకి బ్రహ్మోత్సవాలు జరుగుతూనే ఉన్నాయి. సో దానిట్లో ఒక భాగంగా మనకి 10వ తారీఖు బ్రహ్మరథోత్సవం జరుగుతాయి. దానిట్లో దాదాపు మనకి 9వ తారీఖు నైట్ 9 గంటల నుంచి దాదాపు మనకి 10వ తారీఖు 11వ తారీఖు ఆల్మోస్ట్ 1 AM వరకు కూడా ఈ బ్రహ్మరథోత్సవం సంబంధించిన కార్యక్రమం జరుగుతాయి. దేవుడిని మన రథంలో పెడుతూ తర్వాత రథం 4 వీధులు కూడా చుట్టుకొని వచ్చి మళ్ళీ 10వ తారీఖు 2 or 3 గంటలకి ఇక్కడ ఆగిన తర్వాత ప్రజలందరూ కూడా రథం పైన ఎక్కి దర్శనం చేసుకుని కిందకి దిగుతడం అనేది జరుగుతాయి. దాదాపు 25,000 నుంచి 30,000 భక్తులు రథం పైన ఎక్కి రథం కిందకి దిగుతారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఈవెంట్. ఈ ఎంటైర్ ఫంక్షన్లో కూడా కదిరి నరసింహస్వామి టెంపుల్ ఎంటైర్ ఫంక్షన్లో బ్రహ్మోత్సవంలో చాలా ఇంపార్టెంట్ ఈవెంట్ ఈ బ్రహ్మరథోత్సవం 10వ తారీఖు జరుగుతున్నది. దానికన్నా సెక్యూరిటీ మెషర్స్ ఏ విధంగా, క్రౌడ్ మేనేజ్మెంట్ ఏ విధంగా చేయాలి, పర్ఫెక్ట్గా ఏ విధంగా జరగాలనే ఉద్దేశంతో పాటు ఈరోజు మన ఈఓ శ్రీనివాస్ గారితో పాటు మన ఎస్డిపిఓ గారు, సిఏ గారు అందరితో పాటు ఈరోజు మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. సో దానికోసం ఈరోజు ఇక్కడ రావడం జరిగింది.